ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కోడిగుడ్డు కూర ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని నూనె వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకొని దాంట్లో నూనె తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం అలా తిప్పుకొని తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని గెంటతో ఒకసారి కలుపుకోవాలన్నమాట. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అదిగో చూడండి, నా కూరకు సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు కూడా ఎంత సరిపడితే అంతే వేసుకోండి. తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత దాంట్లోనే టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట. అవి బాగా మగ్గితేనే కూర బాగా టేస్ట్గా ఉండిద్ది. లేకపోతే అవి అలాగే ఉంటే కాయలు కాయలుగా అలాగే ఉండిద్ది అన్నమాట కూరలో. చూడండి, ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. ఉప్పు వేస్తే ఆ కాయలు తొందరగా మగ్గిపోతాయి. తర్వాత దాంట్లోనే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఇందాక వేసుకున్నాం కదా ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు. అదిగో చూడండి, అలా బాగా మగ్గాక దాంట్లో చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. చూపించిన విధంగా అలా చింతపండు పులుసు వేసుకుంటే బాగుండిద్ది అన్నమాట. చూడండి, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా దాంట్లో వేసేయాలి. తర్వాత ఇదిగో చూడండి, ఆ గుడ్లు కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. అంతే, మన కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.